అందరికీ నమస్తే. ఈరోజు ఛందస్సులో లఘువు గురువు హ్రస్వాక్షరాలన్నీ లఘువులు, దీర్ఘాక్షరాలన్నీ గురువులు, ఇవన్నీ లఘు గురువుల యొక్క లక్షణాలు మనం చెప్పుకున్నాం కదా. ఈరోజు మనం త్రయాక్షర గణాలు, ఈ త్రయాక్షర గణాలు అనేవి ఎక్కువ వృత్తపద్యాల్లో మనం ఉపయోగిస్తాము. వాటిని గుర్తుంచుకోవడం కోసం చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒక చక్రాన్ని వేయడం, ఆ చక్రం ద్వారా గుర్తుంచుకునేటట్లుగా చేస్తారు. ఇప్పుడు ఆ చక్రాన్ని ఒకసారి చూద్దాం. ఒకసారి య మ త ర జ బ న స. యమాతారాజ బాణస. య అంటే హ్రస్వం కాబట్టి లఘువు, ఇది దీర్ఘం గురువు, దీర్ఘం గురువు, గురువు లఘువు, గురువు లఘువు, లఘువు. ఇట్లా యమాతారాజ బాణస అనే చక్రాన్ని వేసి ఇక్కడ మనకి ఏ గణం కావస్తే ఆ అక్షరం నుంచి తర్వాత 3 అక్షరాలకు గణాలను మనం వేసుకుంటాం. యగనం కావస్తే యా నుంచి 3 అక్షరాలు, లఘువు గురువు గురువు. మగనం కావస్తే మా నుంచి 3 అక్షరాలు, గురువు గురువు గురువు. ఇట్లా ఇది పాత పద్ధతి. ఈ పాత పద్ధతిలో మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ యాకు దీర్ఘం ఇయ్యలే, మాకు దీర్ఘం ఇచ్చినాం, తాకు దీర్ఘం ఇచ్చినాం, రాకు దీర్ఘం ఇచ్చినాం. ఇక్కడ జాకు దీర్ఘం ఇయ్యలే, బాకు దీర్ఘం ఇచ్చినాం. ఈ రెండింటికి మళ్ళీ దీర్ఘాలు ఇవ్వాలి. ఏ అక్షరానికి దీర్ఘం ఇవ్వాలి, ఏ అక్షరానికి దీర్ఘం ఇవ్వకూడదు అంటే చెప్పి ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అందుకని మనం ఈ మొదటి పద్ధతి కాకుండా ఇంకా ఈజీగా ఇంకో రెండో పద్ధతి కూడా చెప్పుకోవచ్చు. ఆ రెండో పద్ధతి ఏంటి? సేమ్ ఇదే, యమాతారాజ బాణసలగం. యమాతారాజ బాణసలగం. దీంట్లో ఉన్న దీర్ఘాలు ఇచ్చింది కదా అంటే ఒకవేళ దీర్ఘాలు మర్చిపోయినా కూడా ఈ అక్షరాలు ఒకసారి లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 అక్షరాలను 2 భాగాలుగా విభజించుకోవాలి. 1 2 3 4 5 1 2 3 4 5. దీంట్లో మొదటిది మనకు అంకెలలో మొదటిది 1 కాబట్టి 1 అంటే గుర్తుపెట్టుకోండి. 1 ఇక్కడ లఘువు, ఈ చివరిది లఘువు, మధ్యలో 3 కూడా గురువులు అన్నది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ 1 పాడేసిన కాబట్టి గురువు వాడతాం. లఘువు అయిపోయింది. ఇక్కడ గురువు, ఇది గురువు, ఈ చివరిది గురువు, మధ్యలో ఉన్న 3 లఘువులు అన్నది గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఈ మొదటిది చివరిది లఘువులు, మధ్యలో 3 గురువులు, మొదటి చివరిది గురువులు, మధ్యలో 3 లఘువులు. ఇట్లా ఈజీగా గుడ్డిగా ఒక డల్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యగనం కావస్తే యా నుంచి 3 అక్షరాలు, ఒకవేళ దీర్ఘం ఉన్నా లేకపోయినా మనం మధ్యలో గురువు పెట్టేసుకుంటాం. మగరం కావస్తే మా నుంచి 3 అక్షరాలు. ఇట్లా అన్ని గణాలు మనకు వచ్చేస్తాయి. ఇంకొక ఈజీగా మూడో మెథడ్. మూడోది కొద్దిగా దీనికంటే కొద్దిగా నేర్చుకోవాల్సింది. ఎరత భజస నమ. ఎరత భజస నమ. ఎరత అంకెలలో మొదటిది 1 ఐ యు, మిగతా 2 గురువులు. ఇది మొదట లఘు వచ్చింది. ఇప్పుడు మధ్యలో పెట్టారు గురువు లఘు గురువు. ఇప్పుడు మధ్యలో లేదా ఇప్పుడు చివరిన పెట్టారు గురువు గురువు లఘు. అంటే ఇది ఇట్లా చూసుకోవాలి. ఇది మొదట వచ్చింది లఘు, రెండోది వచ్చింది, ఇది మూడోది వచ్చింది. అట్లనే ఇప్పుడు ఈ 3 అక్షరాలకి భజసకి గురువు లఘువు లఘువు. ఈ మొదటి వచ్చింది కదా, ఇప్పుడు రెండోది పెట్టాడు లఘువు గురువు లఘువు. ఇప్పుడు మూడోది చివరిన పెట్టారు లఘువు లఘువు గురువు. ఇది గురువుకు సంబంధించి. ఎరటలో లఘువుకు సంబంధించి లఘువును హైలైట్ చేసినాము. భజసలో గురువుని. ఇప్పుడు నామాలు పెట్టేసాము. నగరానికి 3 లఘువులు, సర్వలఘువులు. మగరానికి 3 గురువులు. వీటిని ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు అంటారు. ఇది ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు. ఇది సర్వలఘువు, ఇది సర్వగురువు. ఇట్లా పెట్టుకుంటాం మనం త్రయాక్షర గణాలకు సంబంధించి ఈ 3 మెథడ్. ఇది కొంచెం కష్టం అనిపిస్తే యమాతారాజ బాణసలగం, లేకపోతే ఎరట భజస నమ. ఈ 3 పద్ధతుల్లో ఏదైనా మనకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయొచ్చు.